బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేయడంలో ఆయన పాత్ర అనన్య సామాన్యం. ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే నాయకుడు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, ఆయన అనుచరులు, అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానే వ్యవహరించిన జిట్టా స్వరాష్ట్ర కాంక్షలు రగిల్చి ప్రజల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్లారు. ఫ్లోరైడ్ సమస్యతో కాళ్లు చేతులు వంకర్లు తిరిగి జీవితాన్ని దుర్భరంగా గడుపుతున్న వారిని చూడలేక ఆయన సొంత ఖర్చుతో గ్రామాల్లో నెలకొల్పిన ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు నేటికి మనుగడలో ఉన్నాయంటే అది ఆయన కృషే. కాగా జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు భువనగిరి శివార్లోని మగ్దుంపల్లి రోడ్లో గల ఆయన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ కిరణ్మయ్. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన జిట్టా బాలకృష్ణ క్రితమే చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారులలో పెద్ద విషాదం చోటు చేసుకుని చెప్పవచ్చు. జిట్టా బాలకృష్ణ మలిదశ ఉద్యమాల్లోని కీలకంగా యువజన సంఘాలు ఏర్పాటు చేసి తెలంగాణలోని అనేక సంబంధించిన సంఘాలను చైతన్యపరుస్తూ తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి విషయాలలో కీలక భూమిక పోషించినటువంటి జిట్టా బాలకృష్ణ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానంగా కీలకంగా ఆ ప్రాంతంలో కాకుండా భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంబంధించినటువంటి ధర్నాలు కానీ దానికి సంబంధించినటువంటి రాస్తారోకోలు చేయడంలో కీలక పాత్ర ఉన్నది. అతను చేసినటువంటి తెలంగాణ ఉద్యమానికి పెద్ద ఎత్తున యువతను కూడా చైతన్యపరిచినటువంటి వ్యక్తి జిట్టా బాలకృష్ణ. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో గురవుతున్నటువంటి జిట్టా బాలకృష్ణ సంబంధించినటువంటి హాస్పిటల్లో బ్రెయిన్ స్ట్రోక్ తోటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు ఉదయం కాలం చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉద్యమ పెద్ద కళాకారులు కానీ సంబంధించినటువంటి మేధావులు కూడా అతనికి సంతాపం వ్యక్తం చేశారు. జిట్టా బాలకృష్ణ తెలంగాణ ఉద్యమం చేసినటువంటి అనేక సంబంధించిన సందర్భాల్లో ఆ ప్రాంతం తెలంగాణ వివక్షత గురించి కూడా ఆయన అనేక సందర్భాల్లోని చైతన్యపరుస్తూ అనేక విషయాలను కూడా యువతని పెద్ద ఎత్తున చైతన్యపరిచి తెలంగాణ ఉద్యమం కీలక పాత్ర పోషిందనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన విషయం. కిరణ్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.